ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై టెస్లా స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవడంపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని పూర్టోటికల్లో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇది అమెరికాకు నష్టాన్ని కలిగిస్తుందని ఎక్స్ ఖాతాలో మస్క్ పోస్ట్ చేశారు. ప్యూరోటికల్లో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని యుఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ చెప్పారు. అయితే ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లు తిరిగి తీసుకురావాలని సూచించారు. అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ తెలిపారు.